చూడు దాని నిండా ఉన్నాయి. అవి బుడ్డ బుడ్డగా ఉన్నాయి పెద్దమ్మ. అవి బాగాలే. తాటికాయలకు వచ్చా, తాటికాయలు ఇంటికి లైక్ చేసుకుంటా. మీరు కానీ చేసుకోవాలి చూడండి. ఆ బుడ్డోడు చెప్పిన మాటల్లోనే మీ అందరికి అర్థమై ఉంటుంది. మేము ఈరోజు తాటికాయలకి అయితే వచ్చాము మా బంధువులందరితో కలిసి మా ఊర్లో అనమాట. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్ని చేసుకోండి. కొడుతున్నారా కాడికి వెళ్ళండి, కార్లో వద్దు పడితే అంతన తిరిగి ఏం చేస్తా కామ్ ఉండవా? ఏనేం చేస్తాడు రాకుండా ఏమో మరి తెగితే ఒక గెల తెస్తారు లేకపోతే పట్టుకుందాం. ఇటే వెళ్దాం, ఇటు చెట్లలో నుంచి ఇటు దగ్గర. బాబాయ్ తెస్తానన్నాడు, పట్ట తెస్తా అంటే మేమే వస్తాములే. అమ్మాయి తిరిగిద్ది మా పడతా. మళ్ళీ ఒకసారి ఎంతసేపు అవుతుందండి? పడిపోతారు. వాటర్ అండి గుంజికి తెచ్చిన బాటిల్. బాగుందండి ఇదిగో. మనిషికి ఒకటి కూడా ఫైనల్లీ వెయిటింగ్ ఈస్ ఓవర్. మన వాళ్ళు తాటికాయలు తీసుకొని వచ్చేస్తున్నారు. 1 గంట సేపు అయింది మేము అక్కడే కూర్చొని అందరం. హాయ్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్కి. ఏందమ్మా మీరు ఎంత లైక్ అంటే అభిమానంగా వీడియో చేస్తామండి. హాయ్ చెప్పండి. నా పేరు సోనీ. చాలా రోజుల తర్వాత ఒక గుడ్ మీటప్ అనమాట. ఇలా అందరితో బంధువులతో కలిసి, అండ్ దట్ టు మంచి పొలం మధ్యలో ఒక మంచి ఓపెన్ ప్లేస్లో విత్ ఫ్రెష్ ఎయిర్ అండ్ గుడ్ ఎయిర్. తాటి గెలలు ఒక గెల అయితే తీసుకొని వచ్చేసారు. ముందైతే వాటిని తినేసాము. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలాగో మేము వచ్చేటప్పుడు బోండాలు తెచ్చేసుకున్నాము. సో ఇక వాటిని పిల్లలందరికీ పెట్టేసి మేము అందరూ కొంతసేపు కబుర్లు చెప్పేసుకొని చాలా రోజుల తర్వాత ఒకరినొకరు మీట్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఇలా పల్లెటూరులో ఇలా పొలాల మధ్యలో ఏదైనా తింటే నిజంగా ఆ ఫీలే వేరుంటుంది. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ సిటీస్లోనే సెటిల్ అయిపోతున్నారు. అంటే సిటీస్లో లగ్జూరియస్ ఆ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, కానీ
ఆ నేచర్ ఫీల్ అనేది మనం ఎప్పటికీ ఎంజాయ్ చేయలేము ఆ సిటీస్లో. కానీ ఇలా అప్పుడప్పుడు వచ్చినప్పుడైనా అందరితో కలిసి ఇలా ఓపెన్ ప్లేస్లో పొలాల మధ్యలో ఇలా ఎంజాయ్ చేయడం ఇట్స్ రియల్లీ అ ఫంటాస్టిక్ ఫీల్ అని చెప్పొచ్చు. అక్కడ ఎంతసేపు ఉంటామా, ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నామో కూడా నిజంగా అసలు అర్థమే అవ్వదు. అంత బాగుంటుంది. అండ్ దట్టు మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాం కాబట్టి. మనోడు మాకు అందరా అమ్మే దగ్గరికి వస్తున్నాడు వాస్తవం. అది అదిగో దెబ్బకి ఫసక్ ఫసక్. నువ్వు కూడా చేసుకో. నాకు పుట్టకాయ కావాలి. బాగున్నాయి ఇవి. లేతగా ఉన్నాయి. ముదిరిగా మంచిగా అది. ఏంటంటే వాళ్ళ కాయలు ఎంతసేపు 4 గెలలు అయితే డాడీ నా పోయి వాళ్ళ కాయలు చూపించాను. మాయ్ అదే బయట ఉంది చూడాడా, ఇంకొంచెం అవతలకి వెళ్ళు మాయ్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళా? చేశారు. చేశాడు. అటు వెళ్ళొద్దు. రమా ఏది పుట్టిన ఆ దగ్గరికి వచ్చేసింది కాయ. తాటికాయ. యా ఫైనల్లీ నా దగ్గరికి వచ్చేసిందని చెప్పా కదా. ఇది ఒక్కటి తినడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం పట్టింది. అంతసేపు తిన్నాను. కానీ ఇలా అక్కడే ఆ చెట్టు కాయ తీసుకొని వితౌట్ ఎనీ కెమికల్స్ లేకుండా ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ తినాలి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఫైనలీ లివింగ్ ద ప్లేస్ విచ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరితో. ఆల్మోస్ట్ ఒక 2.5 hours పైన అయింది మేము అక్కడికి వెళ్ళి. సో ఇక ఇంటికి వెళ్ళాలి కదా. అండ్ నేను టు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి ఊరికి. సో వెళ్ళేటప్పుడు నాకు అక్కడ గోరింటాకు, మందారాకు అండ్ ఇంకా కల్బంద ఇవైతే తీసుకెళ్తాను వచ్చిన ప్రతిసారి. నేను ఉండే దగ్గర దొరకదు కాబట్టి ఇక్కడ మన బంధువుల ఇంట్లోనే ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి ఇలాంటి చెట్లు. ఒక్కొక్క ఇంటికి ఖచ్చితంగా ఈ చెట్లు ఉండాల్సిందే అనమాట. సో ఇక్కడ నేను ఒక్కదాన్ని చేసుకోవడానికి చాలా టైం అయిపోతుందని చెప్పేసి మా మమ్మీ ఇంకా తను నాకు చెల్లనమాట. సో తను హెల్ప్ చేస్తున్నారు. ఇక నేను ఆల్మోస్ట్ ఒక 20 minutesలో బయలుదేరిపోవాలి. ఈ మందారాకు, కల్బంద, గోరింటాకు ఈ మూడింటిని ఎక్కువగా నా హెయిర్ కేర్ రొటీన్లో ఉపయోగిస్తాను వీటిని. సో ఈ షాంపూ కానీ ఈ కండిషనర్స్ కానీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఈ ఆకుల్ని తెంపుకొని వెళ్ళాల్సిందే. లేదు అంటే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఆ మూడింటిని అప్లై చేసుకొని కొన్ని రోజులు ఎలానో స్టే చేస్తాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అక్కడే అప్లై చేసుకొని అప్పుడు నేను ఊరికైతే వెళ్తాను. ఇన్ కేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా వీటిని అప్లై చేసుకోవడం హెయిర్కి కుదరలేదు అంటేనే ఇలా ఆకులు తెంపుకొని తీసుకెళ్ళిపోతాను అనమాట ఊరికి. మనం ఉండే ప్లేసెస్లో ఎలాగో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరకవు ఇవన్నీ కూడా. అందుకనే ఖచ్చితంగా వీటిని వచ్చిన ప్రతిసారి తీసుకువెళ్తాను. మన నైబర్స్ని అడగాలన్నా కూడా అక్కడ ఎక్కువ దొరకవు. ఒకవేళ ఆ ఉన్న చెట్టు దగ్గరే మనం తీసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగా ఫీల్ అవుతాము. వాళ్ళైనా అదే ఫీల్ అవుతారు. మనం తీసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఫీల్ అవుతాము. ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే వీళ్ళంతా మన చుట్టాలు, బంధువులు కాబట్టి మనం ఎన్ని తీసుకున్నా కూడా ఎన్ని కోసుకొని వెళ్ళినా కూడా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు, అనేవాళ్ళు ఉండరు.